హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఆగస్ట్ 13th ఈరోజు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి మ్యాథ్స్ ఏ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ కొన్ని, అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్లో, తర్వాత కరెంట్ అఫైర్స్, రీజనింగ్లో ఎలాంటి మోడల్స్ వచ్చాయి మొత్తం స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను. ఒక్కసారి ఎగ్జామ్కి నెక్స్ట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు వీటిలో కొన్ని టాపిక్స్ చెప్తాను, వాటిని అస్సలు వదలొద్దు. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే వెళ్ళండి, ఓకేనా. ఇక ముందుగా చూసినట్లయితే మ్యాథ్స్కి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే, మనకి క్యాలిక్యులేషన్ పార్ట్లో చూసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చి ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ విలువని కనుక్కోమన్నారు. దీన్ని కనుక్కోవడం ఈజీయే కదండి. ఎక్స్ ప్లస్లో 1 పెట్టి క్యాలిక్యులేట్ చేయడమే. 1 ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 ప్లస్ 2 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 మైనస్ 2 అంటే -1 అవుతుంది, ఓకేనా. -1 స్క్వేర్ అంటే +1 అవుతుంది, +1 కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 8. దీనికి సంబంధించిన ఆన్సర్ 8 అనమాట. ఈ క్వశ్చన్ ఒకటి అడిగారు. తర్వాత మనం చూస్తే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చారు. ఏంటిది? ఏ 16 రోజుల్లో ఒక పనిని చేస్తే బి అనేవాడు 24 రోజుల్లో పనిచేస్తాడు. వాళ్ళిద్దరు కలిసి 5 రోజులు చేశారంట. అయితే 5 రోజులు చేసిన తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోతే బి అనేవాడు రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఈ మోడల్ ఎన్నిసార్లు చూసాం మన క్లాస్లో చాలాసార్లు చూసాం, ఓకేనా. ఈ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఏ బికి సంబంధించి ఈ మోడల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 16కి 24కి 48 ఎల్సిఎం. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ 48 వస్తే మనకి వీటిలో ఏబి ఇద్దరికి కలిసి చేసినటువంటి వర్క్ ఎంతో ముందు చూద్దాం. 16 యొక్క అంటే 16 24 ఉంది కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? అప్పుడు 3 అవుతుంది. బి యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది. టోటల్ ఎఫిషియన్సీ 5 అవుతుంది. మొత్తం 5 రోజులు ఇద్దరికి కలిసి చేశారంటే 5 × 5 25 యూనిట్స్ వర్క్ ఇద్దరు కలిసి చేశారు. మొత్తం 48 యూనిట్స్ ఉంది. టోటల్ వర్క్ 48 యూనిట్స్. 25 48లోంచి తీసేయండి. 25 తీసేస్తే 3 అండ్ 2 23 ఉంది, అంతే కదా. సారీ, ఇక్కడ ఏంటంటే 5 డేస్ కాదు 6 డేస్ అండి. ఒకసారి ఇది కరెక్ట్ చేసుకోండి. 6 డేస్, ఓకేనా. 6 డేస్ 6 రోజులు ఇద్దరు కలిసి చేశారంట. మనకి ఎఫిషియన్సీ 5 × 6 30, ఓకేనా. 30 అంటే 40లో 30 తీసేస్తే 48లో 30 తీసేస్తే 18 ఉంటుంది. ఈ 18 అనేది బి ఒక్కడ ఎన్ని రోజులు చేస్తాడు? 18 యొక్క అంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2/2 ఈజ్ ఈక్వల్ టు 9 డేస్లో చేస్తాడు. అర్థమవుతుందా? ఏపి వీళ్ళ యొక్క డేస్ ఇచ్చారు, మనం టోటల్ వర్క్ కనుక్కున్నాం. తర్వాత 6 రోజులు ఇద్దరు కలిసి చేశారు. 5 × 6 ఈజ్ ఈక్వల్ టు 30 యూనిట్స్ అనేది అయిపోయింది. ఆ 30 యూనిట్స్ 48లోంచి తీసేస్తే 18 మిగిలింది. ఈ 18 అనేది బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారంటే బి యొక్క ఎఫిషియన్సీ 2 కాబట్టి 18/2 వేసుకుంటే 9 డేస్ అనేది వచ్చింది, ఓకేనా. ఈ మోడల్ అనేది ఒకటి వచ్చింది. తర్వాత మనం చూస్తే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను 60 అండ్ 48 72 ఈ విధంగా పి అనే పాయింట్ నుంచి ఒక వ్యక్తి క్యూ అనే పాయింట్కి 60 km/h వేగంతో వెళ్తాడంట. మరలా క్యూ నుంచి పీకి అదే డిస్టెన్స్లో 48 km/h వేగంతో వస్తాడు. మరలా తిరిగి మరలా అదే డిస్టెన్స్లో పీ నుంచి మరలా క్యూకి 72 km/h వేగంతో వెళ్తాడు. అంటే వెళ్తాడు, వస్తాడు, మరలా వెళ్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి? ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చాడనమాట. యాజ్ ఇట్ ఈజ్గా అదే విలువలు 60, 48, 72 ఇచ్చినప్పుడు ఏంటి? మీకు చెప్పిన ఫార్ములా 3 × xyz/xy + yz + zx. ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములా వేసుకొని ఎక్స్ ప్లేస్లో 48 అండ్ వై ప్లేస్లో అంతా 60 అండ్ జెడ్ ప్లేస్లో 72 సబ్స్టిట్యూట్ చేసుకొని చెయ్యాలి, ఓకేనా. ఆ ఫార్ములాతో చేయండి. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారంటే ఒక విలువ అనేది ఇచ్చారు. టోటల్ విలువ 455 అనే ఒక విలువ ఇచ్చారు. అయితే రేషియోస్ ఇచ్చారనమాట. ఏబి అనేది 3:2 అండ్ బీసీ అనేది మనకి 4:5 సంథింగ్ ఇచ్చారంట, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఏబి బీసీ ఇచ్చారు కదా. ఏబిసి కనుక్కొని వీటిలో క్వశ్చన్ ఏమి అడిగారంటే ఇలా 2 రేషియోస్ ఇచ్చి టోటల్ ఇచ్చి మనకి బి విలువ కనుక్కోమన్నారు, ఓకేనా. బి విలువ కనుక్కోమనడం జరిగింది.
అప్పుడు ఏం చేయాలి, ఏబిపిసి ఇచ్చారు కదా, దీన్ని బట్టి ఏబిసి అనేది కనుక్కోవాలి. ఏబిసి కనుక్కున్న తర్వాత మనకి కొన్ని రేషియోస్ వస్తాయి, వాటన్నిటిని కూడితే అది దీనికి సమానం అవుతుంది 455కి. అప్పుడు దీని మొత్తం విలువ దీనికి సమానమైనప్పుడు ఒక్క పార్ట్ విలువ ఎంతో కనుక్కొని అప్పుడు బి పార్ట్స్ ఎన్ని ఉన్నాయో ఆ బి పార్ట్స్ ఇంటూ ఆ ఒక్క పార్ట్కి వచ్చినటువంటి విలువ వేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ మోడల్ కూడా ఎగ్జామ్లో వచ్చింది. తర్వాత మనం చూస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా అడిగారు. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 2 ఇయర్స్కి సమ్ వాల్యూ అనేది ఇచ్చారంట. ఓకేనా, 20% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకేనా, చక్రవడ్డీ కనుక్కోమని చెప్పేసి ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోమని, అంటే 3.5 ఇయర్స్. ఓకేనా, 3.5 ఇయర్స్ కనుక్కోమన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 3.5 ఇయర్స్కి కనుక్కోమన్నారు. నెక్స్ట్ మనకి మెన్సురేషన్ సంబంధించి చూస్తే మీకు చెప్తున్నాను అసలు ఏ మోడల్స్ వస్తున్నాయని చెప్తున్నాను. ఆల్రెడీ మోడల్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏ మోడల్స్ వస్తున్నాయో చూసుకుంటే మీరు ఆ మోడల్స్ని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే ఉపయోగపడతాయి. ఓకేనా, మెన్సురేషన్లో మనకి ఏదైతే శంకు అంటాం కదా, కోన్ ఉంది కదా, కోను, ఈ కోన్ మీద ప్రాబ్లం అడిగాడు. ఏమడిగాడంటే ఘన పరిమాణం వాల్యూమ్ కనుక్కోమని అడగడం జరిగిందనమాట. ఓకేనా, అక్కడ వక్రత వైశాల్యం అనేది ఇచ్చారు. వక్రత వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఇచ్చారు, అండ్ హైట్ కూడా ఇచ్చారంట. హైట్ అండ్ వక్రత వైశాల్యం ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమన్నారు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/3 πr²h. ఓకేనా, వాల్యూమ్ కనుక్కోవడానికి వచ్చినటువంటి ఫార్ములా ఇదనమాట. ఇది ఒకటే కనుక్కోమన్నారు మెన్సురేషన్లో. తర్వాత స్టాటిస్టిక్స్ సంబంధించి మీకు ఆల్రెడీ టేబులర్ ఫామ్స్లో మీన్ గురించి చెప్పాను కదా, సగటు కనుక్కోవడం మీన్ గురించి చెప్పాను. వాటిలో ఎట్లా ఒక టేబులర్ ఫామ్ ఇచ్చారు. ఆ టేబులర్ ఫామ్లో ఒకటి తరగతి అంతరం, ఒకటి తర్వాత పౌనపున్యం. ఓకేనా, తరగతి అంతరం అండ్ పౌనపున్యం ఫ్రీక్వెన్సీ విలువలు అనేది ఇచ్చారు. అయితే కనుక్కోమంది మీన్ అనమాట. మీన్ కనుక్కోవడానికి ఫార్ములా కూడా మీకు చెప్పాను, ఏ ప్రాసెస్లో చేయాలో కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, ఒక పై చార్ట్ ఇచ్చారు. డిఐ నుంచి ఒక పై చార్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ విలువ కనుక్కోమని చెప్పేసి ఇట్లా ఒక పై చార్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే డిస్కౌంట్ల మీద ప్రజెంట్ వస్తున్నటువంటి మోడల్ ఏంటంటే, ఇది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇట్లా 1, 2, 3 అండ్ 4 డిస్కౌంట్లు ఇస్తున్నారు. అంటే 1 డిస్కౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంత పర్సెంట్, వై ఇంత పర్సెంట్, సెకండ్ దాంట్లో అండ్ ఏ ఇంత పర్సెంట్, బి ఇంత పర్సెంట్, థర్డ్ దాంట్లో అండ్ ఎక్స్ ఇంత పర్సెంట్, వై ఇట్లా సంథింగ్ అంటే 2 పర్సెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇచ్చుకుంటూ వెళ్ళి చివరికి ఏమంటున్నారంటే తక్కువ అంటే అసలు కంటే తక్కువ అవుతుందా, లేకుంటే అసలు కంటే అంటే అస్సలు ఎంత ఉంటుంది, ఫైనల్గా వడ్డీ ఎంత ఉంటుంది, ప్రతిదానికి కనుక్కొని సారీ ఇది మనకి డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్ ఏంటంటే అస్సలు 100 రూపాయలు ఉందనుకోండి, డిస్కౌంట్ ఫస్ట్ దాని మీద ఒక 30% ఇచ్చాడు అనుకోండి, సెకండ్ దాని మీద ఒక 40%, థర్డ్ దాని మీద ఒక 50, తర్వాత 60 ఇట్లా ఇచ్చారనుకోండి. వీటిలో కల్లా అత్యల్పంగా ఏది తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాడు, లేకుంటే ఏది ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఇలాంటి మోడల్ అనేది వస్తుంది. కంపల్సరీగా ఇది చూసుకొని వెళ్ళండి. ఓకేనా, మీకు సపరేట్గా ఈ మోడల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జనరల్ సైన్స్ విషయానికి వస్తే, జనరల్ సైన్స్లో మనకి టిష్యూస్ ఉన్నాయి కదా, కణజాలం టాపిక్ అసలు వదలొద్దు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి షిఫ్టే కాదు, స్టార్టింగ్ ఆగస్టు 3 నుంచి మొదలుకొని ఈ ఆగస్టు 13వ తేదీ వరకు ఈ కణజాలం టాపిక్ మించి డిఫరెంట్గా అడుగుతున్నాడు. దీన్ని బాగా బ్రీఫ్గా చదువుకొని వెళ్తే మీకు జనరల్ సైన్స్లో 3 నుంచి 4 ప్రశ్నలు, మ్యాక్సిమం ఒక 5 ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఒక 5 వరకు అయితే ఈ కణజాలం మీదే. ఓకేనా, మందపాటి, ఏర్ల దగ్గర మందం, తర్వాత కాండం యొక్క మందం, ఓకేనా, వీటి మీద, తర్వాత మనకి ఏదైతే కణజాలంలోని టిష్యూస్లోని టైప్స్ ఏంటి, ఓకేనా, వాటి యొక్క మినీ టైప్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని వెళ్ళడం మంచిది. ఓకేనా, ఈ టాపిక్ అసలు వదలొద్దు. సపరేట్గా నేను ఒక వీడియో మీకు కంపల్సరీగా ఈరోజు మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క టిష్యూస్ మీద. ఓకేనా, ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ అనేది కార్బన్తో ఆక్సిజన్ అనేది మనకి కార్బన్తో చర్య జరిగినప్పుడు వచ్చేది ఏంటి? అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కాంతి, ఉష్ణం, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, అట్లా ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కాంతి,
ఉష్ణం, తర్వాత కార్బన్ మోనాక్సైడ్. ఇలాగ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఫైనల్గా ఏంటంటే ఆక్సిజన్ కార్బన్తో చర్య జరిగినప్పుడు ఏమొస్తుంది, ఏం జరుగుతుంది అనేది రిజల్ట్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా జనరల్ సైన్స్లో అడుగుతున్నారు, ఒకసారి చూసుకొని వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్లో మీరు తమిళనాడుకి సంబంధించిన సీఎం విజయ్ ఉన్నారు కదా, జోసెఫ్ విజయ్. సో ఆ విజయ్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ గురించి కూడా మీరు చదువుకొని వెళ్ళడం మంచిది, ఓకేనా. ఆయన సీఎం, ఎన్నో సీఎం, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేది చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ షిప్లలో ఆయన మీద కూడా క్వశ్చన్ అనేది వస్తుంది. ఈరోజు మార్నింగ్ షిప్లో ఏం అడిగారంటే, ఈ జోసెఫ్ విజయ్ సీఎంగా ఉన్నటువంటి, తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ ఈ యొక్క ముఖ్యమంత్రి కాకముందు ఆయన యొక్క వృత్తి ఏంటి అని అడిగారు అనమాట. ఏంటి, ఆయన సినిమాల్లో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఆన్సర్ అనేది అది, ఓకేనా, ఫిల్మ్ యాక్టింగ్. అయితే ఈ క్వశ్చన్ అనేది ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగింది. ఒకసారి ఆయన మీద కూడా క్వశ్చన్స్ అనేది చూసుకొని వెళ్ళండి. తర్వాత ఏంటంటే మనకి ఒక సర్క్యూట్ అనేది ఇచ్చారు, జనరల్ సైన్స్లో సర్క్యూట్ అనేది ఇచ్చారు. సర్క్యూట్లో మనకేంటంటే ఓమ్స్ 2 ఓమ్స్ ఇచ్చారు, ఓకేనా. ఎక్స్ అండ్ వై అనే 2 ఓమ్స్ అనేది ఇచ్చారు. అక్కడ విలువలు ఇచ్చారు, ఆ విలువలు అక్కడ ఇచ్చిన మోడల్ ఏంటనేది చెప్తున్నాను నేను. ఎక్స్ వై అనే 2 ఓమ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఓమ్స్ 6 ఓమ్స్ అనుకోండి. ఇలా 2 ఓమ్స్ ఇచ్చి వోల్టేజ్ అనేది ఇచ్చి కరెంట్ కనుక్కోమన్నారు. కరెంట్ ఫార్ములా ఏంటి, వోల్టేజ్ బై ఆర్, అంతే కదా. కరెంట్ కనుక్కోమన్నారు, ఇదొకటి ఇచ్చారు. తర్వాత మనకి పవర్ ఉంది కదా, పవర్ అనేది 60 వాట్స్ ఇచ్చారు. వోల్టేజ్ అనేది 120 వాట్స్ ఇచ్చారు. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఎంత అని చెప్పేసి కనుక్కోమన్నారు, ఓకేనా. పవర్ వోల్టేజ్ ఇచ్చి రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు, ఓకేనా. నిరోధకత నిరోధం అనేది కనుక్కోమన్నారు అనమాట, ఓకేనా. దీన్ని కూడా ఈజీగా చేయొచ్చు. మనకి పవర్ ఈక్వల్ 60 వాట్స్ ఇచ్చారు, వోల్టేజ్ 120 ఇచ్చారంటే దీన్ని బట్టి మనం కరెంట్ కనుక్కోవచ్చు కదా. P = V × I కదా. సో 60/120 = I అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయితే 6 1 6 2 అంటే 1/2 అనేది కరెంట్ అయితే రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. అకార్డింగ్ టు ఓమ్స్లా V = IR, అంతే కదా. V = 1/2 × R. V అనేది తెలుసు మనకి 120, ఓకేనా. 2 అవతలకి వెళ్తే 240, R = 240 అవుతుంది. ఈ విధంగా చేయాలన్నమాట. ఈ ప్రాబ్లం కూడా ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఇక రీజనింగ్ విషయానికి వస్తే, రీజనింగ్లో ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ ఎలాంటి మోడల్స్ అడిగారంటే, ఒక నెంబరింగ్ అనేది ఇస్తున్నారు. ఇట్లా ఎలా అంటే 1 2 5 6 4 3 అండ్ 8 9 ఇలా ఒక నెంబరింగ్ ఇచ్చి, ఓకేనా. దీన్ని అసెండింగ్ ఆర్డర్ అండ్ ఒకటి అసెండింగ్ ఆర్డర్ ఇస్తే ఇంకొకటి డిసెండింగ్ ఆర్డర్, ఈ విధంగా ఇచ్చి దీంట్లో ఫస్ట్ నుంచి రైట్ నుంచి సెకండ్ లెటర్ ఏంటి, లెఫ్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఏంటి, వాటిని కూడితే ఎంత వస్తుంది, లేకుంటే రైట్ నుంచి సెకండ్ లెటర్ ఏంటి, ఓన్లీ సింగిల్గా అంటే సెకండ్ లెటర్ ఏంటి, ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి. అంటే ఒక సిరీస్ ఇచ్చి దాన్ని అసెండింగో లేకుంటే డిసెండింగ్ ఆర్డర్లోనో అమర్చి ఆటిల్లోంచి ఎడమ నుంచి రెండోది, కుడి నుంచి నాలుగోది, ఈ రెండింటిని కూడితే ఎంత, ఇలాంటి మోడల్ ఒకటి వస్తుంది, ఓకేనా. ఇవి ఎక్కువగా ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్లో కనిపించాయి. తర్వాత ఏంటంటే కొన్ని పదాలు ఎలాంటివి, A P C D ఇలా, తర్వాత X Y Z A, ఈ విధంగా మనకి ఒక 4 వార్డ్స్ అనేది ఇచ్చారు. 4 వార్డ్స్ ఇచ్చి వాటిల్లో ఫస్ట్ పదంలోని 4వ లెటరు, ఫోర్త్ పదంలోని 3వ లెటరు, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని, ఓకేనా. ABCD ఉన్నాయి కదా, A to Z, ఆ లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఉంది, D ఫోర్త్ లెటరు, దీంట్లోంచి థర్డ్ లెటర్ తీసుకుంటే Dకి Zకి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఈ విధమైనటువంటి మోడల్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది. తర్వాత 1 2 3 4 ఈ విధంగా 9 వరకు ఒక నెంబర్ సిరీస్ ఇచ్చి దీంట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విలువలను కలిపితే ఎంత వస్తుంది, రైట్ సైడ్ విలువ ఎంత, లేకుంటే లెఫ్ట్ సైడ్ విలువ ఎంత, ఈ మోడల్ ఒకటి వస్తుంది. తర్వాత పజిల్స్ కొంచెం టైం తీసుకునేటట్లు ఉన్నాయి, ఓకేనా. ఫ్లోర్ పజిల్ అనేది ఇచ్చారు, ఓకేనా. ఒక అంతస్తులో ఇంకొకళ్ళు ఉంటారు, ఈ విధంగా మనకి 4 బిల్డింగ్ సంబంధించినటువంటి పజిల్ ఉంది కదా, ఆ పజిల్ ఇచ్చారు. తర్వాత సండే టు మండే వరకు ఈ పజిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత లైన్ పజిల్ ఒకటి వచ్చింది, సర్కిల్ పజిల్స్ 2 వచ్చాయి, ఓకేనా.
సర్కిల్ పజిల్స్ 2 వచ్చాయి, 7 మెంబర్స్ ఉంటారు. ఓకేనా. ఈ మోడల్స్ అయితే ప్రజెంట్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి. రీజనింగ్లో అయితే కొంచెం అన్నీ ఈజీగా చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా చేస్తేనే మీరు తక్కువ టైంలో చేయగలుగుతారు. మీరు ఏదన్నా ఒకే క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోతే టైం అనేది పోతుంది. ఆ టెన్షన్లో మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టలేరు. కాబట్టి జాగ్రత్తగా రాయాలి. జాగ్రత్తగా ఎగ్జామ్లో కూర్చున్న ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా రాస్తేనే ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఓకేనా. సో ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.